Digital technology is the future and we are promoting it. Okay. AI and robotics, we have something even more special planned for that in addition to this. పిల్లలకి రీజనబుల్గానే ఉంటాయా ఫీజెస్ అనేది ఒక డౌట్ ఉంది, దాని గురించి ఏం చెప్తారు? I think we are one of the most reasonable CBSE school in Nellore. హలో వ్యూస్, అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ న్యూ క్యాంపస్ని ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పెనుబల్లి రామకృష్ణ గారు, అదేవిధంగా దివ్యారెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. కొత్త బిల్డింగ్ మా కోసం చూపించేస్తారా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, బిల్డింగ్ ఎలా ఉంది, రూమ్స్ ఎలా ఉన్నాయి, ఒకసారి చూపిస్తారా? Yes, please come, especially for her and her viewers. The first tour. అవెన్యూ స్కూల్ ఓనర్స్ రామకృష్ణ, దివ్యారెడ్డి. రామకృష్ణ గ్రాండ్ ఫాదర్ ఈజ్ ఎ ప్రోగ్రెసివ్ ఫార్మర్. దివ్యారెడ్డి గ్రాండ్ ఫాదర్ పెంచరెడ్డి గారు, ఈజ్ ఆల్సో ప్రోగ్రెసివ్ షుగర్ కెన్ ఫార్మర్. మూలాలు అగ్రికల్చర్ నుంచి వచ్చి ఇద్దరు వ్యవసాయం. అగ్రికల్చర్ నుంచి వచ్చి ఒక స్కూల్ స్థాపించే స్థాయికి ఎదిగారు అంటారు, right? అదే సో మీ పిల్లల భవిష్యత్ బ్రైట్గా ఉండాలంటే మాత్రం మీరు రైట్ చాయిస్ని ఎంచుకోవాలి. అదే అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్. మీ పిల్లల భవిష్యత్ చాలా బాగుంటుంది అని ఈ సందర్భంగా దివ్యారెడ్డి అండ్ పెనుమల్లి రామ్ సార్ చెప్తున్నారు. Inside is classrooms. Okay. So 7 classrooms, they're all similar size. They're like big spacious classrooms, and as you can see, there's a lot of light, natural light and ventilation that is available. It is a central AC campus, but at the same time, fresh air is always fresh air when possible. So we do have that ventilation. We will have a digital board as well for advanced teaching, and the student-teacher ratio will be maintained even in this size classroom. ఏఐ అండ్ రోబోటిక్ లెర్నింగ్ క్లాస్ రూమ్స్, రైట్? This is your classroom with a digital board. Okay. AI and robotics, we have something even more special planned for that in addition to this. So this is the first lab. కెమిస్ట్రీ ల్యాబ్ ఇదంతా కూడా పిల్లల కోసం ఇంత పెద్ద ల్యాబ్ ఇక్కడ అరేంజ్ చేయబోతున్నారు. ఇదేనండి ఫిజిక్స్ ల్యాబ్. న్యూ బిల్డింగ్ ఇనాగ్రేషన్ సందర్భంగా ఇక్కడ పూజాది కార్యక్రమం కూడా జరిగింది. సెకండ్ ఫ్లోర్లో బయాలజీ ల్యాబ్ ఇదే, చూద్దామండి. చూడండి ఎంత స్పేషియస్గా ఉందో ఈ బయాలజీ ల్యాబ్, చాలా బాగుంది. ఒకసారి అందరూ విజిట్ చేయండి అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ న్యూ బిల్డింగ్. బిల్డింగ్ మొత్తం కూడా ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి రీజన్ ఏమైనా ఉందా? Yes. So there's two reasons to this. Our avenues branding is in blue, as well as the building branding that we were talking about, the sunrise, the sun rays, the beginning of a new era, of a new future. That is also yellow and orange. So you will see a lot of blue, yellow, and orange throughout the building, which is the same concept. ఓకే. In the common facilities in this floor, we have the art and craft room as well as the maths lab. ఓకే. And then we have our computer tech center, which is what we're very excited to be launching here in Nellore. ఓకే. థర్డ్ ఫ్లోర్లో మ్యాథమెటిక్స్ రూమ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రూమ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్ ఇవన్నీ కూడా ఈ థర్డ్ ఫ్లోర్లో అరేంజ్ చేశారు. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంతా కూడా మొత్తం రెడీ అయిపోతుంది. ఎంత బాగుంది, ఎంత కొత్త టెక్నాలజీతో ఇదంతా రూపొందించారు అనేది ఒకసారి మీరు వచ్చి లైవ్లోనే చూడొచ్చు అనమాట. సో నెల్లూరు కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర ఉండేటువంటి అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్. సో వెరీ స్పేషియస్ కంప్యూటర్ ల్యాబ్ అండి. చూడండి ఒకసారి ఎంత పెద్ద కంప్యూటర్ ల్యాబ్ అనేది. ఓకే. It's where all the good collection of books will be available for our children, and that will be the reading room with tables and chairs. And that reading room we will also. ఇప్పుడుండే ఏ టెక్నాలజీలో పిల్లలు బుక్స్ చదువుతారంటారా, చదివిస్తారా? See, I think there's advantages to everything. Digital technology is the future, and we are promoting it. But I think when you read from a book, the concentration, better attention span, those skills are also very needed. So just because we're moving towards the future, you don't forget all those qualities. So we will incorporate both. We will have both digital as well as a good stock library.
మ్యామ్ ఇంత చక్కగా ఇంత స్పేషియస్గా బిల్డింగ్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు అండ్ పిల్లలకి రీజనబుల్గానే ఉంటాయా ఫీజెస్ అనేది ఒక డౌట్ ఉంది, దాని గురించి ఏం చెప్తారు? I think we are one of the most reasonable CBSE school in Nellore. I mean, compared to the cities, even though we're bringing city infrastructure, we're not even at that level. So what we are trying to do is provide good quality education at affordable fees and be able to take care of our staff and their families as well, because we are creating an ecosystem here. We have the staff, we have our vendors, and we would like to make sure that ecosystem is growing in addition to the education that's growing here. సో ఇదండి అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ న్యూ క్యాంపస్ టూర్ అంతా కూడా చూస్తారు కదండి. మీ పిల్లల భవిష్యత్తు బ్రైట్గా ఉండాలంటే ఖచ్చితంగా రైట్ ఫౌండేషన్ అనేది ఎంచుకోవాలి. నేనైతే రైట్ ఫౌండేషన్ ఏది అని అంటే అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ అనే చెప్తాను. సో ఎందుకంటే అట్మాస్ఫియర్ కానీ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏఐ రోబోటిక్ లెర్నింగ్స్ కానీ ఎంతో చక్కగా ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం అండి, ఒకసారి అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ని విజిట్ చేయండి.